అందరికీ నమస్తేనుల్లా వెల్కమ్ టు సాఫ్ సీదా ముచ్చట. తమ్ముడు తనవాడైనా ధర్మం దప్పొద్దని వెనకటి కథ. కానీ తమ్ముడే అన్న కోసం ధర్మం దప్పుతుండని అంటుండ్రు సీఎం కథ చూసినోళ్ళు. మంది ఇండ్ల మీదకి అద్దుమరాత్రి అపరాత్రి అన్నది లేకుండా పోయి కూలగొడుతుండ్రు. ఇక నోటీసులు కూడా ఇవ్వకుండా నేలమట్టం చేస్తుండ్రు. కానీ సీఎం అన్నకు మాత్రం పద్ధతిగా నోటీసులు ఇచ్చి పక్షపాతం అంటే ఎట్లుంటుందో మాకంటే ఎక్కువ ఎవ్వరు చూయించలేరని చూయిస్తుండ్రు. మందికైతే మంగళవారం మనకైతే సోమవారం అన్నట్టే ఉన్నది సీఎం సార్ ఎవ్వారం. హైదరాబాద్ దుర్గం చెరువును ఎఫ్టీఎల్ పరిధిలోనే సీఎం సార్ అన్న తిరుపతి రెడ్డికి విల్లాలు ఉన్నాయి. మరి వాటి సంగతి ఏందని నెటిజన్లు ప్రశ్నించిండ్రు. దాంతో హడావిడిగా మాదాపూర్ కోఆపరేటివ్ సొసైటీ పరిధిలో తిరుపతి రెడ్డి విల్లాకు హైదరాబాద్లు పోయి విల్లాకు నోటీసులు అంటించిండ్రట. ఇక కడమొల్లకు కూడా గట్లనే నోటీసులు ఇచ్చి సీఎం అన్నకు టైం ఇచ్చినట్టే 4 రోజులు టైం ఇవ్వాలి కదా. కానీ అట్లేం చేయకుండా ఏకదం కూలగొట్టే పోతాన్రు. సీఎం అన్నగారికి ఏమో 4 రోజుల టైం ఇచ్చిండ్రు. ఎందుకంటే ఈ 4 రోజుల టైంలో కోర్టుకు పోయి స్టే తెచ్చుకోవచ్చు. చట్ట ప్రకారమే ఉన్నదని పాత డేట్లతోటి కాగితాలు పుట్టియచ్చు. అసలు ఆడ దుర్గం చెరువే లేదు, తిరుపతి రెడ్డి ఇల్లే ముందున్నది, చెరువే తర్వాత వచ్చిందని ఆధారాలు క్రియేట్ చేయొచ్చు. రాజు దలుచుకున్నాక దెబ్బలకు కరువా, ప్రభుత్వాధినేత దలుచుకున్నాక ఆధారాలకు కరువా. అందుకే అన్నకు అన్ని తయారు చేసుకోమని 4 రోజుల టైం ఇచ్చినట్టుండ్రు అని గుస్సా అవుతుండ్రు కడిమ బాధితులు. సీఎం అన్నకో రూలు మందికో రూలని మండిపడుతుండ్రు. కాంగ్రెస్ సర్కార్ వస్తే బతుకులు బాగుపడతాయేమో అనుకున్నాం గానీ బతుకులను బజార్లో పడేస్తాడని అనుకోలేదని ఇండ్లు పోయిన బాధితులంతా ఎత్తేడు దోషిల్ల మన్ను వస్తారు.